గారికి మనందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సార్, మేము చోటుపల్లి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత ప్రయాసపడుతున్నామంటే ఎక్కడన్నా అంటే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చిన్న చీమకి ఏదన్నా చిన్న గడ్డిపోత దొరికితే ఒడ్డుకెక్కుతామా అన్న ఉద్దేశంతో ఏ చిన్న కార్యక్రమం పెట్టినా కళ్ళల్లో ఆశలు పెట్టుకుంటూ రిటైర్ అయ్యి వయసు సహకరించకపోయినా మాకంటూ ఏమన్నా చిన్న అవకాశం ఈసారి ద్వారా మాకు వస్తుందేమన్న ఆలోచించి ఇంత ప్రయాసం వచ్చి మేము ఇంత దూరం రావడం జరిగింది. సార్, దయచేసి ఇక్కడ ఉన్న బీడబ్ల్యూలు ఎవరెవరో దయచేసి చేతులు ఎత్తండి, ఎందుకంటే సార్కు మనం ఎంతమంది ఉన్నామనే తెలియదు. సార్, వీళ్ళందరము మేము బీడబ్ల్యూ బ్యాచ్ 1985 నుంచి అపాయింట్మెంట్. సార్, వీళ్ళని మా మనుగడ స్టార్ట్ అయ్యింది 75 రూపాయల జీతంతో. అది గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ఒక తీర్మానం రాస్తే స్ట్రీట్ లైట్లు ఊళ్ళో ఉన్న సమస్యలు ఆపరేట్ చేయడానికి విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్గా అపాయింట్మెంట్ చేసుకున్న వ్యక్తులు మేమందరం. అలాగే ఆ రోజులలో 75 రూపాయల సాలరీతోటి 75 నుంచి 300, 300 నుంచి 600, 600 నుంచి 1200 సర్పంచ్ సంతకం పెడితే అది తీసుకొచ్చి ఆఫీస్లో ఇస్తే ఆ ఆఫీస్ వాళ్ళు డివిజన్ ఆఫీస్కి పంపించి అవి ఒక 6 నెలలకో సంవత్సరానికో ఒకేసారి ఇంత లంసంగా అమౌంట్ మాకు పంపించేది. అప్పటి వరకు మేము లైన్ మెల్ల కానీ ఏఎల్ఎం కానీ వాళ్ళకి చేదోడు వాదోడుకుంటూ లైన్లు గుంజుకుంటూ, అప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థ అస్సలు లేదు. మొత్తం భుజస్కంధాల మీద, ఓన్లీ బీడబ్ల్యూ భుజస్కంధాల మీదనే మన డిపార్ట్మెంట్ నడిచింది, మేము నడిపించినాం. ఆ ఘనత మాకే, ఆ గర్వంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. అలాంటి తరుణంలో మాకు అవకాశం మీద వచ్చి 2002 వరకు పర్మనెంట్ అయినాం. 2002 నుంచి అంటే ఉద్యోగంలోనే 2002 నుంచి 2005లో రెగ్యులరైజేషన్ అయ్యింది. అక్కడ నుంచి మాకు 3000 సాలరీ, 2002 నుంచి 2005 వరకు 3000 సాలరీ నుంచి సాలరీ తోటి వివిధ డివిజన్లలో, అంటే మా డివిజన్లలో సెక్షన్లు, సబ్ డివిజన్లు ఎక్కడెక్కడ దూరం చేసిన ఫ్యామిలీలు తీసుకుపోయి ఆ శ్రమ పోర్చి ఉద్యోగాలు నిర్వహించి ఇప్పుడు ఉన్న సీనియర్లు అందరూ రిటైర్ అయిపోయారు. సార్, వాళ్ళకి ఇప్పుడు వచ్చే 1200 జీతంతో ఇప్పుడంటే సబ్స్టేషన్ ఆపరేటర్గా వాళ్ళకి అవకాశం వస్తుంది. మా ముందు కూర్చున్న సీనియర్లకు అందరికీ అప్పుడు సబ్స్టేషన్ ఆపరేటర్ అవకాశం లేదు. బతకడానికి ఎలాంటి జీవనోపాధి కూడా లేకపోయేది. ఇప్పుడున్న కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి, అంటే వీళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు ఆ కాంట్రాక్ట్లు వచ్చి లైన్మెన్ గారు నాకు ఎల్సీ ఇవ్వండి సార్, లేకపోతే పూల్ నాటియండి సార్ అన్న కాంట్రాక్టర్ల దగ్గరికి పోయి మా రిటైర్ అయిన మా ఎంప్లాయీస్ చేతులు కట్టుకొని, కాంట్రాక్టర్ గారు నాకు ఏదైనా మీ కాంట్రాక్ట్లో ఏదైనా అవకాశం ఇప్పియండి, ఓ సూపర్వైజర్గా పనిచేస్తా అని చేతులు కట్టుకొని ఇదే ఎంప్లాయీ వాళ్ళ దగ్గర పోయి సూపర్వైజర్గా పనిచేసిన దాఖలాలు మనందరిలో, మన సీనియర్లు అందరూ పనిచేసింది. సార్, అలాంటి దుర్భర పరిస్థితి. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఒక లైన్మెన్ హోదాలో రిటైర్ అయ్యి చుట్టాలల్లో, బంధువులలో, ఊర్లలో ఒక మంచి క్యాడర్లో, మంచి డిగ్నిటీ కన్నా క్యాడర్లో తెల్లబట్టలు వేసుకొని ఊళ్ళో పోతే ఫలానా లైన్మెన్ సార్ అని చిన్న నుంచి పెద్ద వరకు నమస్తే కొట్టుకుంటూ, అలాంటి వ్యక్తి రిటైర్ అయిన తర్వాత ఇంట్లోకి వస్తే పెన్షన్ లేదు, బయటకు పోతే పని లేదు. అలాంటి మన మానసిక శోభతోటి ఆత్మస్థైర్యాన్ని దంపుకొనైనా సరే అలాంటి కాంట్రాక్ట్ దగ్గర పనిచేసి మన కుటుంబాలను నిలబెట్టుకుంటూ వచ్చిర్రు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా దుర్భరమైన పరిస్థితి వచ్చింది. సరే, అదృష్టం ఏదో వచ్చి ఈ మధ్య కాలంలో రిటైర్ ఎంప్లాయీకి సబ్స్టేషన్లో ఆపరేటర్ల అవకాశం వస్తే ఒక 20,000 సాలరీ తోటి కొంచెం గట్టెక్కి కొంచెం గౌరవంగా ఉంటుంది. ఏడిపోతున్నానంటే జీతం ఎంతనైనా రాని, పోయేది కరెంట్ ఆఫీస్కే పోతున్నాం కాబట్టి నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా, పలానా పక్కింటి వాళ్ళు కూడా తోటి సరే కరెంట్ ఎంప్లాయీ కరెంట్ ఆఫీస్కే పోతున్నాడు, జీతం గురించి అవసరం లేదు, పోతున్నానని అదన్నా ఒక కొంచెం గౌరవంగా ఉంది. అలా బతికేర్చుకుంటూ వస్తున్నాను. సార్, అలాంటి పరిస్థితుల్లో మాకు పెన్షన్ లేకుండా ఇప్పటిదాకా వచ్చుకుంటూ వస్తుంటే మాలో ఉన్న తప్పు ఏంటంటే ప్రతి యూనియన్లో ఏదో ఒక సభ్యుడు, ప్రతి ఒక్క యూనియన్లో సభ్యుడు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ యూనియన్లో ఉన్న పెద్ద లీడర్లు అందరూ వాళ్ళు జీపీఎఫ్ హోల్డర్లే, అంటే వాళ్ళు పెన్షన్ ఉన్న నాయకులే. ఆ నాయకుల కమందాస్తాలల్లో మనందరం నలిగిపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదో మాటలు చెప్పి మనందరి సంఘటితంగా కాకుండా మనలో మనకు మాత్రం ఖచ్చితంగా ఏదో మభ్యపెట్టి మనను ఒక గ్యాదర్ కాకుండా
ఒక్క దగ్గరికి సమీకరించుకోకుండా వాళ్ళు ఏదో ఏదో ఆడుతున్నారు. వాళ్ళకి అబంధాస్తాల నుంచి దయచేసి మనం బయటకు వస్తాం. ఎందుకంటే ఈ సమస్య మనది. రేపు మనం రిటైర్ అయిన తర్వాత మన పిల్లలు పస్తులుంటే ఏ యూనియన్ లీడర్లు కానీ ఏ నాయకులు కానీ మన ఇంట్లోకి వచ్చి బుక్కడన్నం పెట్టి మీరు ఉపవాసం ఉంటున్నారు నేనున్నాను తోడు ఏ ఒక్క నాయకులు రారు. అలాంటి నాయకుల కబంధాస్తాల నుంచి బయటకు వస్తాం. మనందరం మన కోసం మన కుటుంబం కోసం మన భార్య పిల్లల కోసం మనం బయటకు వస్తాం. స్వచ్ఛందంగా పోరాడతాం. మన కోసం మంగిలి సార్ డి గారు ఉన్నారు అని అతనుకున్న క్యాడర్ కానీ అతనుకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మన కోసం చేయాల్సిన అవసరమే లేదు. నాకు అవన్నీ వద్దు. మీరే మాకు ముఖ్యం. మీ పెన్షన్ ఇచ్చేంత వరకు నేను నిద్రాహారాలు మానైనా సరే మీకోసం నేను వస్తున్నాను, మన కోసం ఉంటున్నాడు. మనందరం కలిసి ఆ సార్ వెనుక ఉండాల్సిన బాధ్యత మనది. మనలో ఉన్న రిటైర్ ఎంప్లాయీని వదిలిపెడతాం. సర్వీస్లో ఉన్న వాళ్ళు 50% ఉన్నాం. ఆర్థిక సాయం కోసం ఎందుకు వెనుకపోతున్నాం? అది పెద్ద అమౌంటా మనకేమన్నా? దాని నుంచి పోతే నష్టపోతే మనం ఏమన్నా ఆస్తులు అమ్ముకొని లేకపోతే ఎక్కడన్నా అప్పుల పాలవుతున్నామా? కాము కదా. ఒక్కసారి అవకాశం వచ్చింది పెడదాం. మన సర్వీస్లో ఉన్న వాళ్ళం మనం ఆ సార్ వెనుక ఉండి పెన్షన్ తీసుకొద్దాం. మనకు రిటైర్ అయిన వాళ్ళకు చేయూతనిద్దాం. వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చే ఏర్పాటు చేసుకుందాం. మన ఉన్న సర్వీస్ ఉన్న వాళ్ళం మనం ఎందుకు వెనుకపోతున్నాం? ఉదాహరణకి నాది యాదాద్రి సర్కిల్, దాంట్లో 2 డివిజన్లు, చౌటుప్పల్, భువనగిరి. చౌటుప్పల్ నుంచి మేము కోర్టుకు వచ్చింది 27 మందిని. ఆ 27 మంది డి గారు మంగళి సార్ ఒక్క పిలుపుతోటి మేమందరం గ్యాదర్ అయ్యి సార్ మీ వెనక మేము ఉన్నాం, మీరు ఏ మాట అంటే ఆ మాట అని చెప్పేసి ఒకేసారి కాన్ఫరెన్స్లో మాట్లాడినాం. నెక్స్ట్ టైం మనోళ్ళు టకటక డబ్బులు కొట్టేసారు. వచ్చిన కాడికి సార్కు ఇచ్చేసినాం. అదే భువనగిరి నుంచి 70 మంది వచ్చారు కోర్టుకి. ఆ 70 మందిలో ఒక్కరు కూడా ఉలుకు పలుకులేదు. ఏ నాయకులు చెప్తే వింటున్నారో అర్థం అవ్వట్లేదు. ఇది మన కోసం, ఏ రాజకీయ నాయకుడు ఏ యూనియన్ నాయకుడికో కోసం కాదు. మనకున్న VW బ్యాచ్ మనం ఉన్నాం. దాదాపు 90% మనమే ఉన్నాం. మనం రిటైర్ అయిన ఎంప్లాయీని చూస్తున్నాం, ఆయన ఉన్న బాధలు చూస్తున్నాం, వాళ్ళ కుటుంబం గురించి పడుతున్న ఆవేదన చూస్తున్నాం. మెడికల్గా ఎంత సఫర్ అయినా ఒక్క రూపాయి కూడా డిపార్ట్మెంట్ చెల్లిస్తలేదు. అప్పులు చేసుకొని వైద్యం చేయించుకునే పరిస్థితిలో ఉంది. లేదు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి దిక్కులేని అనాథగా దయచేసి ఏమనుకో చస్తున్నాం కూడా. ఒక్కొక్క ఎంప్లాయీ పెరాలసిస్ వచ్చి భార్య పిల్లల దగ్గర డబ్బులు లేకుండా గాంధీ హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో ఉండి చనిపోయి శవాలు వేసుకొచ్చి అరే చుట్టాలు వచ్చి అరే ఇంతవరకు ఈయన కరెంట్ లైన్మెన్ కదా, ఈయన కనీసం బెనిఫిట్స్ ఏమి ఉండవా, మెడికల్ ఏమి ఉండవా, ఈయన ఏం సంపాదించిండు ఉద్యోగం చేసి అంటుంటే ఈ పరిస్థితి రేపు పొద్దుగల మనకు కూడా వస్తుంది. దయచేసి రిటైర్ అయిన ఎంప్లాయీని కొంచెం ఆపి సర్వీస్లో ఉన్న వాళ్ళు మనం ముందుకు వస్తాం. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 2071 వరకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళము ఇప్పటి వరకు ఒక 5-6 సంవత్సరాలు ఉండగలుగుతాం. ఇంకో 2-3 సంవత్సరాలు ఈ పెన్షన్ గురించి అడగకపోతే మనం పట్టించుకునే నాదుడే ఉండడు. ఎందుకంటే అప్పటికి మనం కూడా రిటైర్ అయిపోతాం. ఈ సీనియర్లన్నా ఇప్పటికీ కనీసం కష్టనిష్ఠుడానికి వచ్చి ఇంత దూరం రాగలుగుతున్నారు. మనం మాత్రం సపోర్ట్ లేని ఇంట్లో కూడా బయటకు వెళ్ళలేము. ఏదైనా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందే. సార్కు మనం వెన్నంటి ఉండాల్సిందే, చెప్పింది వినాల్సిందే, ఎక్కడికి పోయినమ్మంటే అక్కడికి రావాల్సిందే, ఇది సాధించుకోవాల్సిందే. దయచేసి మనందరం ఇక్కడ ఉన్న ఈ జనాలని పక్కన ఉన్న మనకి కోఆర్డినేషన్ చేసుకుందాం, పిలిపించుకుందాం, మాట్లాడుకుందాం. వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు వింటున్నారు. ఆ మాటలతోటి మనకు వచ్చే ఒరిగేది ఏమీ లేదు. మన కోసం మనం స్వచ్ఛందంగా బయటకు వస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం నేను TRVK చౌటుప్పల్ డివిజన్ సెక్రటరీ అయినా పక్కకు పెట్టేసి మన సమస్యల కోసం మనం వస్తున్నాం. ఇది ఎందుకంటే యూనియన్ వేరు, మన సొంత సమస్య వేరు. ఈ సమస్య గురించి పరిష్కారం మనమే చేసుకోగలుగుతాం. మన వెనక సార్ ఉన్నాడు, ఆయన వెనక మనం ఉండాలి. ఎందుకంటే ఏ యుద్ధానికి పోయినా రాజు ముందున్న వెనక సైన్యం ఉండాలి. సైన్యం లేకపోతే రాజు ఒకటి కొట్లాడలేడు, దాని ఫలితం కూడా రాలేదు. మన కోసం కొట్లాడడానికి సార్ ముందున్నాడు. సార్ వెనక మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఉందాం. మన బాధలు ఎందుకంటే ఒక్కొక్కరు చెప్తుంటే సార్ నేను ఊళ్ళో పోయి నేను లైన్మెన్ అని నన్ను ఇప్పటిదాకా నమస్తే పెట్టిన వాళ్ళ దగ్గర కూలి పని చేయాల్సి వస్తుందని మన సోదరులు చెప్తుంటే రేపు పొద్దుగల మనం వినడం కాదు, ఆ పరిస్థితి అతి తొందరలో మనం కూడా అనుభవిస్తాం ఇలాగే ఊరుకుంటే. దయచేసి ఏ గవర్నమెంట్ అయినా ఆర్థిక భారం ఉందనో అదనో తప్పించుకొని పోతుంది. ఖచ్చితంగా మనం వాళ్ళకి చెప్పి నచ్చజెప్తామా, నయానా భయానా ఏదో రకంగా ఇప్పుడు సాధించకపోతే మనం ఎప్పుడూ సాధించలేము. మన కోసం ఏ నాయకుడు రాడు. ఇంత స్వచ్ఛందంగా వచ్చే నాయకుడిని చూడలేదు. వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. దయచేసి మన పక్కనున్న సోదరులకు కూడా
మోటివేషన్ చేసుకుందాం, వాళ్ళని కూడా పిలిపించుకుందాం, మాట్లాడదాం. ఇలాంటి సమావేశాలు ప్రతి డివిజన్లో కూడా పెట్టుకుందాం, సారానికి నిలబడదాం. ఖచ్చితంగా ఈ పేరు టు జీపీఎఫ్ సాధించుకుందాం. అతి తొందరలో ఒక శుభవార్త విందాం, మన కుటుంబాలలో ఆనందం చూద్దాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ ఏర్పాటు చేసిన రమేష్ బాబు గారికి, ఇక్కడికి చేసిన మంగ్లీ సార్ గారికి, స్టేజ్ మీద ఉన్న నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.